క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ప్లేయర్గా, కెప్టెన్గా సెట్ చేసిన రికార్డులు అద్భుతం. ఫీల్డ్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడు. కూల్గా కనిపిస్తూనే వికెట్ల వెనకాల పాదరసంలా కదిలేవాడు. బ్యాటర్స్ వ్యూహాలను పసిగట్టి ఫీల్డర్లను, బౌలర్లను అలర్ట్ చేసేవాడు. ముఖ్యంగా డిఆర్ఎస్ మ్యాటర్లో మహి మాస్టర్ క్లాస్ అనిపించుకునేవాడు. కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకునేవాడు. డిఆర్ఎస్ తీసుకోవడంలో ధోని సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. 432 సార్లు రివ్యూ తీసుకుంటే 8 సార్లు మాత్రమే ఫెయిల్ అయ్యాడని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. గణాంకాల సంగతి ఎలా ఉన్నా డిఆర్ఎస్ తీసుకోవడంలో ధోని ప్రత్యేకంగా నిలిచేవాడు. సిక్స్త్ సెన్స్ ఉపయోగించి అంపైర్లు కూడా భయపడేలా సక్సెస్ అయ్యేవాడు. అందుకే డిఆర్ఎస్ను అభిమానులు ధోని రివ్యూ సిస్టమ్ అని పిలుస్తుంటారు. డిఆర్ఎస్ను ధోని రివ్యూ సిస్టమ్గా మార్చాలన్న డిమాండ్స్ ఎక్కువగా వినిపించేవి. 2023లో ముంబైతో మ్యాచ్లోనూ మహి అదరహో అనిపించాడు. శాంటన్ వేసిన బంతిని సూర్య స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి ధోని చేతుల్లోకి వెళ్ళింది. అంపైర్ వైడ్ ఇచ్చాడు. ధోని మాత్రం క్యాచ్ అని నమ్మాడు. వెంటనే రివ్యూ కోరాడు. రివ్యూలో సూర్య అవుట్ అయినట్టు తేలింది. 2023లో ఈడెన్లో జరిగిన మ్యాచ్లోనూ మహి బ్రిలియంట్ అనిపించుకున్నాడు. తుషార్ దేశ్ పాండే వేసిన బంతి కేకేఆర్ బ్యాటర్ డేవిడ్ విస్ ప్యాడ్కు తగిలింది. అంపైర్ ఎల్బీ ఇవ్వలేదు. అంపైర్ నిర్ణయాన్ని ధోని ఛాలెంజ్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. 2011 వరల్డ్ కప్లో ఐర్లాండ్తో మ్యాచ్లోనూ మహి టాలెంట్ చూపించాడు. యువరాజ్ బౌలింగ్లో అలెక్స్ ప్యాడ్కు బంతి తగిలింది. ఎల్బీపై యువీ కూడా కాన్ఫిడెంట్గా లేడు. కానీ ధోని మాత్రం రివ్యూ కోరాడు. అలెక్స్ను పెవిలియన్ పంపాడు. ఓసారి భారత్ శ్రీలంక మ్యాచ్లో శార్దూల్ బౌలింగ్లో డిక్వెల్లా షాట్ కొట్టబోయాడు. అంపైర్ వైడ్ ఇచ్చాడు. కానీ బ్యాట్కు బంతి తగిలినట్టు ధోని గుర్తించాడు. 15 సెకండ్లలో రివ్యూ కోరాడు. సక్సెస్ అందుకున్నాడు. మరోసారి శ్రీలంకతో మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉంది. 87 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో బూమ్రా ఉన్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ధోని ఉన్నాడు. బంతి బూమ్రా ప్యాడ్లకు తగలగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. ధోని మాత్రం రివ్యూ కోరి అంపైర్ నిర్ణయం తప్పని తేల్చాడు. 2018 ఆసియా కప్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ మహి ప్రత్యేకంగా నిలిచాడు. చాహల్ బౌలింగ్లో ఇమాముల్ హక్ ప్యాడ్లకు బంతి తగిలింది. ఎల్బీ ఇవ్వలేదు. రివ్యూ కోరాలని రోహిత్కు మహి సలహా ఇచ్చాడు. దీంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఫలితం టీమిండియాకు అనుకూలంగానే వచ్చింది. ఓసారి ఇంగ్లాండ్తో వన్డేలో ధోని డిఆర్ఎస్ కోరడం వల్లే యువరాజ్కు లక్ కలిసొచ్చింది. ఆ మ్యాచ్లో సిక్సర్ల సింగ్ 150 పరుగుల మార్కును అందుకున్నాడు. మొత్తంగా డిఆర్ఎస్ మ్యాటర్లో మహి ఈజ్ మహి అనిపించుకున్నాడు. ధోని బర్త్డే సందర్భంగా అభిమానులు రివ్యూ సిస్టమ్ గురించి చర్చించుకుంటున్నారు. ఇక బర్త్డే బాయ్కి వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహిపై అభిమానంతో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా కేక్ తయారు చేయించాడు. ధోనితో కట్ చేయించాడు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలోనే మహి కాళ్లకు సాక్షి నమస్కారం పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో, ఫోటోలు వైరల్గా మారాయి.